స్థానిక బాలాజీపేట ఏరియాలోని ఇసుకాసుల దెబ్బకి రోడ్లు పాడైపోవడం ఒక ఎత్తైతే, టూ వీలర్స్‌పై వెళ్ళేవాళ్ళు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాళ్ళు ఇసుక ఎంత దారుణంగా పారబోసుకుంటూ వెళ్తున్నారో మీరే చూడండి. ఎన్ని సార్లు చెప్పినా సరే, మాకెవడడ్డొస్తాడు, ఎవడైతే మాకేంటి అనే టైప్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళడం పలు విమర్శలకు తావిస్తుంది. స్థానిక రైల్వే స్టేషన్ నుండి హుకుంపేట వెళ్ళే రోడ్డులో ఇసుక ఎక్కడికక్కడే భారీగా ఇలా రోడ్డు మీద ఉండడం చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అన్ని శాఖల అధికారులు నిద్రపోతున్నట్టున్నారు అంటున్నారు ప్రజలు. దీనికి తోడు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం వారు వీళ్ళకేదో అచ్చోసినట్టు వాళ్ళు తెల్లవార్లు వందల కొద్దీ లారీలు ఇసుక దోచుకుపోవడం, ఉదయాన్నే రోడ్లపై ఉన్న ఇసుకని శానిటరీ విభాగం వారు తొడవడం. అసలు ఏంటి ఈ కనెక్షన్ ఏంటి? ఎందుకు? వీళ్ళు శానిటరీ విభాగం వారు కమిషనర్ గారికి ఎందుకు విన్నవించట్లేదు? ఎందుకంటే వాళ్ళ రోడ్లు శుభ్రం చేయడం వాళ్ళ కర్తవ్యం, తప్పదు. కానీ ఇసుక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? మరేదైనా ఇది ఆలోచించాలి అంటున్నారు ప్రజలు. ఎందుకంటే నగరపాలక సంస్థకు సంబంధించిన శానిటరీ విభాగం వారు వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం మానేసి పక్కవాడు ఎవడో చేసిన దానికి వీళ్ళు చేయడం కరెక్ట్ కాదని, ఒకరోజు అయితే అనుకోవచ్చు, ప్రతిరోజు ఇదే పనని ప్రజలు వాపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.